హాయ్ అండి, వెల్కమ్ టు హైతన్ ప్రాపర్టీ అండి. మీరు చూస్తున్నారు ఈస్ట్ వెస్ట్లో ఉన్నటువంటి G+1 అండి. సైజ్ వచ్చేసి 30x45 అండి, 150 గజాలు. ఇది 30 ఫీట్ రోడ్ అండి. ఇది పూర్తిగా మనకు డ్రైనేజ్ కూడా వచ్చింది. ఒక సీసీ రోడ్ ఒకటి పెండింగ్ ఉంది. G ఫ్లోర్ వచ్చేసి కార్ పార్కింగ్ 1 BHK ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్ వచ్చేసి మనకు 2 BHK ఉంది. ఫుల్ 1 BHK వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటుంది రెంట్ పర్పస్. 2 BHK వచ్చేసి ఫుల్ ఫినిష్డ్ కబోర్డ్స్ కూడా చేయడం జరిగింది. చూడండి ఏ విధంగా ఉందో పూర్తిగా. దీనికి లిఫ్ట్ ఆప్షన్ కూడా ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూద్దాం ఏ విధంగా ఉందో. మనం G ఫ్లోర్లోకి వచ్చేస్తున్నాం. ఫస్ట్ కార్ పార్కింగ్ ఉంది. లెఫ్ట్కి వచ్చేసి బోర్ ప్లస్ సంప్ ఇవ్వడం జరిగిందండి. మొత్తం గ్రానైట్తో ఇవ్వడం జరిగిందండి కార్ పార్కింగ్. ప్లస్ లిఫ్ట్ ప్రొవిజన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ లిఫ్ట్ ఒకటి మనం పెట్టుకోవాలి. ప్రొవిజన్ మొత్తం ఈజీగా ఉంది, ఈ విధంగా ఉంది. ప్లస్ వచ్చేసి కార్ పార్కింగ్ వచ్చేసి సఫిషియెంట్గా పెద్ద కారు చిన్న కారు ఈజీగా పడుతుందండి. కింద వచ్చేసి మనకు రూమ్ ఇవ్వడం జరిగింది, స్టోర్ రూమ్ లెక్క. ఇది వచ్చేసి G ఫ్లోరు. అక్కడ బాత్రూమ్ కూడా ఇవ్వడం జరిగిందండి అటు చివరిగా. చూద్దాం ఏ విధంగా ఉంది ఇది. ఇది మనకు హాల్ అండి. హాల్ ఈ విధంగా ఉంది. టీవీ పెట్టుకోవడానికి మొత్తం పూర్తిగా వచ్చేసి మనం UPS విండో పెట్టడం జరిగింది. ఇది చాలా స్ట్రాంగ్గా ఇవ్వడం జరిగిందండి. మొత్తం చూడండి ఏ విధంగా ఉందో, చాలా స్ట్రాంగ్గా ఉంది. ప్లస్ వచ్చేసి మనకు బెడ్రూమ్ అండి. ఇది కిచెన్. ఇది వచ్చేసి ఇది దేవుని మందిరం. ఎల్ షేప్ ప్లాట్ఫామ్, ఎల్ షేప్ సబ్జా వచ్చింది. చాలా నీట్గా ఉందండి పూర్తిగా. మనము చూడండి ఇది పూర్తిగా 100% టేక్ అండి. ఇది ఫుల్ ఫినిష్డ్గా ఉంది. చూడండి పూర్తిగా డోర్ చూడండి ఈ విధంగా ఉందో. ఇది 100% టేకు, ఎక్సలెంట్గా ఉందండి ఇది. ప్లస్ మనకు సౌత్ నార్త్ కూడా పూర్తిగా మనకు జరగడం జరిగిందండి. సౌత్ ఫేస్లో, నార్త్ ఫేస్లో ఒక 4 ఫీట్ దాకా జరగడం జరిగిందండి. మనం వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ నుండి మనము ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం. ఏ విధంగా ఉందో చూద్దాం. స్టేర్ కేస్ కూడా చాలా నీట్గా కట్టడం జరిగింది. ప్లస్ మ్యాచింగ్ కూడా బాగా ఉంది. మనం వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసామండి. మనం చూడండి UPC విండో ఫాల్ సీలింగ్ ఉంది మొత్తం. ఇది మొత్తం 100% కబోర్డ్ ఫినిష్ చేయడం జరిగిందండి మంచిగా నీట్గా. చూడండి ఏ విధంగా ఉందో. ఇప్పుడు డోర్ కూడా పెట్టి చూద్దామని ఏ విధంగా ఉందో. చూడండి పూర్తి లుక్ ఏ విధంగా ఉందో. ఎక్సలెంట్ లుక్ అండి ఇది. మనం హాల్లోకి వెళ్తున్నాం. హాల్లోకి వచ్చేసామండి. ఫాల్ సీలింగ్ చూడండి ఏ విధంగా ఉందో. టీవీకి సంబంధించినటువంటి మనకు ఫుల్ ఫినిష్ చేసినట్టు మొత్తం కబోర్డ్స్ ఎక్సలెంట్గా ఉన్నది. ఇది కబోర్డ్స్ మాకు చేసి ఇవ్వడం జరిగిందండి పూర్తిగా. హౌజెస్ ఒక వాల్ ఎలివేట్ చేయడం జరిగింది గ్రీన్ తోటి. ఇది విండో అండి, చాలా నీట్గా చేయడం జరిగింది. ప్లస్ మనం వచ్చేసి డైనింగ్ హాల్ వెళ్తున్నాం. డైనింగ్ హాల్లో వచ్చేసి ఫాల్ సీలింగ్ ఫుల్ ఫినిష్డ్. ప్లస్ ఇది దేవుని మందిరం అండి, ఎక్సలెంట్గా ఉంది దేవుని మందిరం. చూడండి ఏ విధంగా ఉందో దేవుని మందిరం. కింద డెస్కులు. ప్లస్ వచ్చేసి ఇది కిచెన్ అండి. ఇది కిచెన్ ఎక్సలెంట్గా మోడర్న్ కిచెన్ చేయడం జరిగిందండి. మొత్తం కబోర్డ్స్ చూడండి ఏ విధంగా ఉందో. మీరు చూస్తే ఈ ఇల్లు ఖచ్చితంగా తీసుకునే విధంగానే ఉందండి ఇది. చూడండి ర్యాక్స్ ఈ విధంగా మొత్తం పూర్తిగా బాగున్నాయి చాలా. ప్లస్ ఇది వచ్చేసి మనకు వాష్ ఏరియా అనేది. ఇది వాష్ ఏరియా. వాషింగ్ మిషన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ప్లస్ మనం ఈ కామన్ బాత్రూమ్లో UPC ఫాల్ సీలింగ్ ఇవ్వడం జరిగింది. మొత్తం గమనించండి, మొత్తం టైల్స్ వేయడం జరిగింది అప్ టు టాప్ టు బాటం వరకు. ఇది
ఈ చూడండి మొత్తం ఈ విధంగా స్టాండర్డ్గా ఇవ్వడం జరిగిందండి. ఇది ఓన్ హౌస్ కట్టుకున్న వాళ్ళు ఆ విధంగా పెట్టుకుంటారు. ఇది చూస్తున్నారు మన మాస్టర్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ అండి. మన మాస్టర్ బెడ్రూమ్కి వెళ్దాం ఏ విధంగా ఉందో. మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి ఫాల్ సీలింగ్, ఒక వైపు హైలైట్ చేయడం జరిగింది. వాళ్ళు ఫుల్ ఫినిష్డ్ కబోర్డ్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. చూడండి ఏ విధంగా ఉందో కబోర్డ్స్ కూడా. ఇది మిర్రర్ అండి, డెస్క్ వస్తుంది ఇది. ప్లస్ మనకు ఈ పక్క మనకు ఏసీ కూడా ప్రొవిజన్ ఇవ్వడం జరిగిందండి. ఇది అటాచ్ బాత్రూమ్ అండి, వెస్ట్రన్ అటాచ్ బాత్రూమ్. ఇది చూడు ఫాల్ సీలింగ్ కూడా ఇవ్వడం జరిగింది, చాలా నీట్గా ఉంది. ప్లస్ మనము చిల్డ్రన్ బెడ్రూమ్కి వెళ్దామండి. చిల్డ్రన్ బెడ్రూమ్ ఈ లాక్ సిస్టమ్ కూడా బాగా పెట్టడం జరిగిందండి. చూడండి ఫాల్ సీలింగ్, కబోర్డ్స్, అటాచ్ బాత్రూమ్ ఇవ్వడం జరిగిందండి. ఇది కూడా చాలా అటాచ్ బాత్రూమ్. ఇది కూడా వెస్ట్రన్ ఇవ్వడం జరిగింది. డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఇవ్వడం జరిగింది. ఏ బెడ్రూమ్ ఆ బెడ్రూమ్ డ్రెస్సింగ్ టేబుల్ ఇవ్వడం జరిగింది. ఒక వాల్ కూడా హైలైట్ చేయడం జరిగిందండి. బిల్డర్ చెప్తున్న ప్రైస్ వచ్చేసి 1,60,00,000 అండి. మ్యాక్సిమం ఫిక్స్గా ఉంటుంది, వెరీ స్లైట్లీ నెగోషియబుల్గా ఉంటుంది. మా ఛానల్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.